బుద్ధే ఆటగాళ్ళు నీకు మీ తమ్ముడు చిల్లర కావచ్చు మా అన్న నాకు బంగారం కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే కూర్చోరు ఎడ కూర్చోరు అందరు ఎడ కూర్చోరు నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం ప్రేమలన్నీ ఒకసారి పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి సనతో మంచిగా 2-3 పిల్లల్ని కానీ నన్ను అత్త అని పిలిపి అనురాగాల ఆకాశమన్నిటినీ కలిపేనా కూతురు పుడితే మేము ఎత్తుకొని అత్తమ్మ అని పిలిపించుకోవడమే చిరునవ్వుల సందడి సాయంత్రం పండగ వెల్కమ్ టు గలీబారీ. సో గైస్ అందరికి మమ్మల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి హ్యాపీ రక్షాబంధన్. ఈ రోజు అన్నలకి తమ్ముళ్ళకి అందరికి హ్యాపీ రక్షాబంధన్. యాక్చువల్ గా మా ఊళ్ళు ఉన్నారు కదా మా చిల్లర బ్యాచ్ అంతా మా తమ్ముళ్ళు బుద్ధే ఆటగాళ్ళు నీకు మీ తమ్ముడు చిల్లర కావచ్చు మా అన్న నాకు బంగారం కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే నువ్వు అనుకో మా సాయి గారిని అట్లనే అంట సోని గారిని అట్లనే అంట మను గారిని అట్లనే అంట మా ఎస్ఆర్టీ మొత్తం మేము అట్లా ఆడుకుంటాం. నీకు అందరు తమ్ముళ్ళు అయితే మా వాళ్ళు ఒకటి ఎంత చిల్లరైనా అమ్మాయిల గుండెల్లో మా వాళ్ళు ఇట్లా ఆ టైప్ ఆఫ్ మీ తమ్ముడు నిండి అమ్మాయి గుండెలలో మీ తమ్ముడు నిండి ఉంటుండు అని అంటున్నాను. గ్లామర్ పర్సన్ పట్టండి నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు ఏ జన్మలోనే పుణ్యం చేసుకున్నావు సార్ ఏ జన్మ మా తమ్ముడు దొరికి సరే నేను మంచిగా గుర్తు చేపించిన ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా గానీ మా అన్నలు నాకు దొరికారు. తల్లి వినవే నా తల్లి వినవే నేనైతే సరేనా ఈసారి నేను అస్సలు ఒప్పుకోను. నాకు రిషన్న గాని షియన్న గాని రాకన్న గాని సోనన్న గాని భువన్న గాని ఎవ్వరు నాకు గిఫ్ట్ ఇవ్వకపోతే అస్సలు ఒప్పుకోను. లాస్ట్ టైం అందరం మిస్ అయింది ఏంటంటే అరే భూమిగా హ్యాపీ రక్షాబంధన్ నువ్వు లేవు బట్ ఐ మిస్ యూ అండ్ మిగతా వాళ్ళు ఎక్కడెక్కడున్నా ఈ రోజు ఎవరిని వదిలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీప్రభ గారి సెట్ లో దాక్కున్నాడు ఆడదాకా మొత్తం పట్టుదా అన్న బంగారం హ్యాపీ రక్షాబంధన్ భువన్ ఐ లవ్ యూ మిస్ అరే రవిగా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ నువ్వు కూడా మిస్ అయినావు. అండ్ రవి తమ్ముడు అవుతాడా? ఓకే నాకు ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పలేదు. ఓకే గైస్ పోయినాక మేము రాఖీలు అంటే ఇప్పుడు మేము బంగారం రాఖీలు కొనబోతున్నాం అన్నమాట. మా బంగారంలోకి ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇంకొకటి నేను మా టీమ్ లో మెయిన్ పర్సన్ కి ఒక రాఖీ కట్టబోతున్నా చూడండి ఖచ్చితంగా ఇట్స్ మీకు ఇస్తాను ఆ వీడియో పిచ్ అయిపోతారు వీడియో. సో గైస్ మేము ఏం రాఖీలు కొట్టున్నాం ఎవరికి కడుతున్నాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. ఇది ఎట్లాగో వీళ్ళు అన్న రిషన్నకి వాళ్ళకి కట్టుకునేది ఇది తీసుకుంటది నేను మా తమ్ముళ్ళకి కట్టుకున్నా నేను తీసుకుంటా. ఎస్ ఇలా తమ్ముడు ఇక అంతే ఇక దునియాలో ఎవరికి లేరు ఇవ్వక ఒక్కరికి ఉంటారు కట్ చేయ. అందుకే వెనకాలవాడి కోసుకుంటా నా జీవితంలో ఇప్పటివరకు నేను సాయిగాని బ్లాక్ మెయిల్ చేసిన రోజు లేదు. అరే టైం వచ్చినప్పుడు అన్ని ఎప్పుడు అనుకో గలీజ్ అయిపోతావు. బాయ్ గైస్. సో గైస్ ఆల్రెడీ ఫైనల్ అయితే ఇంట్రో కొట్టేసిన మా వాళ్ళు అందరూ రెడీ చాలా సేపు వెయిట్ చేస్తున్నాం. అరే రారా అరే మన మీ అందరిని పేర్లు పెట్టి పిలుస్తారా? పెడతా మావాడు వచ్చాక పెట్టాలి మాడికి నీకు కలిపి పెట్టాలి సగం సగం పెట్టద్దు. కూర్చోరు ఎడ కూర్చోరు అందరు ఎడ కూర్చోరు. యాక్చువల్ గా మా సైడ్ ఏంటంటే మా హస్బెండ్ కి ఇది కట్టినప్పుడు పిల్లలకు కూడా కడతాను. వైఫ్ అని అనాల్సిన అవసరం లేదు కట్టాలి ఏంటంటే అది మా అన్న నాకు సంబంధం లేదు ఎక్కువ కొంచెం అన్ని మనసులో పెట్టుకోవాలి. ప్రతిసారి వీడికి కట్టను ఎందుకంటే వీడికి మూడు అయిపోతాయి వాళ్ళ రాఖీలు తెచ్చేదాంట్లో వీడికి 2 పడుతుంది. ఎవరికి? సాయి గారికి 3 కట్టద్దు కదా. ఇప్పుడు నాకు అన్ని ఇస్తావా? ఏమి చెప్పు ఇంత గెట్టాలంటే ఇంత గోల్డ్ ఏదో ఇస్తే
గోల్డ్ మధ్యలోనే ఒక 50,000 ఇచ్చినది. ఎన్ని సంవత్సరాలు ఇస్తావే బాబా ఇంకా అదే అంతే అని వాడు పెట్టుకుంటాడు ప్రతి ఇయర్. అందుకే ఇప్పుడు మీ చేతులకు 2 పెట్టి వాడికి ఒక చేతికి ఇచ్చేస్తాడు. కాదు కరెక్ట్ కరెక్టే తీసుకున్నాయి సరే జారకుండా. రండి ఎవరెవరు కాలు మొక్కలు వచ్చి నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం కరెక్ట్ పెట్టలేవు అక్క. ఎక్కడ దగ్గర పెట్టలేదు రా. ఇదా నీ అమ్మ సాడిస్తా అక్క. చాలా ఒక నిమిషం. జ్యోతి కట్టవా రాకి? వాళ్ళు సపరేట్ వాళ్ళు. ఏం సపరేట్ కాలు బొక్కలే తప్పించుకోవడానికి అన్ని రీజన్స్ చెప్తారు జల్ది. అరే మొక్కినారు ప్రేమలన్నీ ఒకసారి పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వు. అదే మొక్కిపోయి నాకు కూడా ఫస్ట్ హస్బెండ్ ఏమి మొక్కుతారు అదే సరే సింగిల్ సింగిల్ మళ్ళా దొరకదు కొంచెం మంచిగా కట్ అయితే ఇటు మళ్ళీ వాయిస్ రికార్డింగ్ అవుతుంది ముందే చాలా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి సనతో మంచిగా 2-3 పిల్లలు కానీ నన్ను అత్త అని పిలిపి అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా నీకు నచ్చిన వాళ్ళు కాకుండా మాకు నచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఇట్లా ఆశీర్వదించావా అన్నని మంచిగా ఛానల్ డెవలప్ చేస్తే మంచిగా డెవలప్ మంచిగా మాతోనే మొన్ననే పెళ్ళైంది కొత్త మీ పెళ్ళంకి మంచిగా 2-3 పిల్లలు పెట్టాలని మా వద్దా నువ్వు కట్టవా మిరిషన్ నేడు మిరిషన్ నేడమ్మా సో గైస్ ఫైనల్ అయితే మా రాఖీ పౌర్ణమి ఇలా జరిగింది. కూసో బొట్టు పెట్టావా మీ అన్నకి? ఇంకో అన్నకు పెట్టావా అన్నకి? సాయన్న కూడా పెడతావా? సాయన్న అంట ఓ సాయడా మిస్టర్ సాయి అఫీషియల్ కాస్త మీకు రిజిస్టర్ సాయి అన్న మన కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. నా పెళ్లి టాపిక్ పెళ్లి ఏం లేదు కదా. రిషన్నకి పెళ్లి అయి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని నేను ఎత్తుకొని మావయ్య అని పిలిపించుకున్నాను. పెళ్ళయి కూతురు పుడితే మేము ఎత్తుకొని అత్తమ్మాని పిలిపించుకోవడమే. చాలా వేడిగా ఉంది కదా వీళ్ళ కోసం వెయిట్ చేసి కొంచెం అయితే మేము కూడా ఆడ వెయిట్ చేస్తున్నాం. ఇట్లా వంటలో వేస్తున్నా నేను సోపాల సాయి నాకు కడుతుంది అంట చెల్లమ్మ. నువ్వు కట్టమను చాలా చెల్లమ్మ అన్న అనుమని కట్టమను కలస్ సాయన్న కట్ట కట్టి చెల్లి అన్ని సిల్వర్ తెచ్చిన నీకు రిషన్నకి కట్టు కడితే అందరికి సాగని పిల్లలందరికి నువ్వు మదిన అవుతావే. ఎందుకు వెళ్ళిపోతుంది కట్టమని కట్ట. సో గైస్ ఫైనల్ అయితే మా తమ్ముడు ఇప్పుడు అరే గిఫ్ట్లు తీయండి ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అరే సాయి గిఫ్ట్ తీరా పరువు తీస్తుంది సనా. అరే చాలా బెదిరిస్తున్నారు సలకి ఇచ్చేయండి సరే లెవెల్కి గిఫ్ట్ ఇస్తా అడుగు అది ఒక ప్రాసెస్ మేము కూడా మీరే మొక్కలరా
కొంతమంది కొట్టుకొని చచ్చిపోతుంది. చూసానా మా వాళ్ళ గిఫ్ట్ తెచ్చి చాలా మంది మాట్లాడుతారు రోడ్ మీద తిరిగేటోళ్ళు పట్టించుకోరు. అవునా రోడ్డు మీద వేయటలే కావాలి మళ్ళా మంచిగా మంచి వాళ్ళు బాగుంటారని మాకు నచ్చిన కాకుండా నీకు నచ్చిన కాకుండా మాకు నచ్చిన తీసుకురా నువ్వు పెళ్ళంగా. మొన్న పెళ్ళయింది చెంత ఒక కూతురి పుట్టి సో గైస్ ఫైనల్ అయితే మరి గిఫ్ట్ రావా వస్తాయి. రుచిగాడు 1,00,000 2 లక్షలు ఇస్తా అంటే 1,00,000 పట్టుకోవాలి 2 లక్షలు మాత్రం అంటే ఎండింగ్ 2 lakhs అన్నాడు కాబట్టి 2 lakhs. ఒక 5 lakhs అంటే 5 lakhs అనేది. సో గైస్ ఈమె ఒక ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఈమె ఛానల్ కొడితే రుచి ఛానల్ నాకు సంబంధం లేదు కానీ ఒక వీడియో అయితే వస్తుంది. అంటే ఇలాంటి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.